ఏ పుణ్యస్థలమైనా ఏ పుణ్యక్షేత్రమైనా తెలుగు వాళ్ళతోనే అది పైకి వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే ప్రవచనకర్తలు వీళ్ళు జనరల్గా యూఎస్కి ఆస్ట్రేలియాకి వెళ్ళి చేయడము అవి అయితే తెలుసు సార్ జనాలకి. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి వేరే దేశాలు అని చెప్పి ఫస్ట్ టైం నేను విన్నాను. ఒక పదం ఉంది తెలుగులో, పుణ్యభూమి అని. వాళ్ళు ఏమంటారంటే భారతదేశం అంటే పుణ్యభూమి, మన పుణ్యభూమి నుంచి వచ్చారని మనల్ని ఒక దేవతలుగా కింద కొలుస్తారు. వాళ్ళు ఇసుకలో కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పటికి కొందరు టీచర్స్ ఉన్నారు, సీనియర్స్. ఎక్కడ నేర్చుకున్నారంటే ఇసుకలో. చాలా స్పష్టంగా మాట్లాడతారు. మొబైల్ అని ఎవరు అన్నారు, చరవాణి అని మాట్లాడతారు. చరవాణి అనే పదం ఇప్పుడు మనకు తెలియదు. తెలుగు వాళ్ళు లేకుంటే కాశీ లేదు, తెలుగు వాళ్ళు లేకుంటే ఉజ్జయిన్ లేదు, తెలుగు వాళ్ళు లేకుంటే నైమిషారణ్యం లేదు. రీసెంట్గా నేను ఒక రీల్ చూశాను సార్ ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే శ్రీలంకలో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి. వారణాసి రోడ్లో యోగి గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ఉర్దూ బోర్డు తీసేసి తెలుగు బోర్డు రాపించాడండి కుంభమేళా టైంలో. షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తున్నా అని చెప్పారు అయోధ్యలో. దట్టు షష్ఠి పూర్తి అంటేనే ఒక పెద్ద మహోత్సవం సార్. వాళ్ళు గత 50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఉందో లైఫ్ అంతా పిల్లల కొరకే చేసుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళకంటూ ఏం చేయలేదు. ఆ పిల్లల్లో ఒక మార్పు రావాలి, ఆ పిల్లల్లో ఒక ఆలోచన రావాలి, మా పేరెంట్స్ కూడా ఒక చిన్న కార్యక్రమం చేయాలి అన్న ఆలోచన రావాలన్న ఉద్దేశంతో మా మనసులోకి వచ్చింది. అదే ఈ ఉగ్రరథ శాంతి షష్ఠి పూర్తి మహోత్సవం. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తిని పాడ్కాస్ట్ చేయబోతున్నాం. వారి గురించి చెప్పాలంటే ఒక సామాన్య కుటుంబంలో పల్లెటూరులో పుట్టి తెలుగు మీడియాలో చదువుకొని మన దేశ చరిత్రని, మన తెలుగు చరిత్రని, ఆహార అలవాట్లని, మన దేశ సంస్కృతిని దాదాపు 16 దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి చాటి చెప్పారు. వారు విదేశాల్లో ఉన్న ఎంతోమంది తెలుగు వారికి సుపరిచితులు. మన రాష్ట్ర టూరిజం, దేవాలయాలు, మన సంస్కృతిని విదేశాల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ నుండి ఎంతో మంది వ్యక్తులకి అవకాశాన్ని కల్పిస్తూ విదేశాల్లో ప్రదర్శనలు ఇప్పించిన వ్యక్తిని ఈరోజు మనం పాడ్కాస్ట్ చేయబోతున్నాం. వారే కె చంద్రశేఖరరావు గారు. నమస్తే సార్, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీ టైం ఇచ్చి మాకు పాడ్కాస్ట్కి వచ్చారు. మీ గురించి చాలామందికి మీరు చేసిన కార్యక్రమాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ అని చెప్పేసి చాలామంది తెలీదు. కాబట్టి ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితం గురించి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. ధన్యవాదాలు. నా పేరు కల్వ చంద్రశేఖరరావు. KCR 2గా చాలా మందికి తెలుసు. దాదాపుగా గత 27-28 ఏళ్ళ నుంచి, అంటే ఒక 93, 92, 93 ఆ ప్రాంతం నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. అవన్నీ ఏంటంటే టూరిజంకి సంబంధించినవి, కల్చర్కి సంబంధించినవి. ఈ మధ్య కాలంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్స్లోకి కొద్దిగా మార్చి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఎక్కడ పుట్టారు సార్? ఏంటి మీ చదువు? మెదక్ జిల్లా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న హతునూర్ అనే మండల్ వెండి విలేజ్, నేటివ్ ప్లేస్. అక్కడ ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను నేను. సో నాకు 3 అన్నయ్యలు, 3 అక్కలు, పెద్ద కుటుంబం, అంతా చదువుకున్న కుటుంబమే. అంటే వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి చదువుకొని ఇలాంటి మార్గంలోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది సార్? అది భగవద్గీత అనుకోవాలి. నేను ఎప్పుడు ఈవెంట్స్ చేద్దాము, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక దాంట్లో చేయాలి, ఏదో ఒక పని చేయాలి అనుకున్న టైంలో నాకు మల్లికార్జునరావు గారిని జాయింట్ కమిషనర్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సార్ పరిచయం అయ్యారు. అతని ద్వారా శర్మ అని ఇంకొక అతను పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ నేను ఉన్న షార్ప్నెస్, యాక్టివ్నెస్కి చూసేసి నువ్వు ఇలా కాదు, నువ్వు ఇంటర్నేషనల్కి పనికి వస్తావు, కొద్దిగా డిఫరెంట్గా చెయ్యాలి అని వాళ్ళు నాకు ఒక చిన్న గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళ అప్పటి దయార్థ హృదయమే ఈరోజు నేను 16 దేశాలు వెళ్ళగలిగాను. దాదాపు 160-170 ప్రోగ్రామ్ చేయగలిగాను విదేశాల్లో. ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమమే చేశాను నేను ఇన్ని దేశాల్లో కూడా. అది మారిషస్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, లేదా ఈజిప్ట్లో కానివ్వండి, దుబాయ్లో, షార్జాలో, ఇలాంటి ఎన్నో దేశాల్లో చేశాను. నేపాల్లో, ఇలా చాలా దేశాల్లో చేశాను. వాళ్ళ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. పేర్లు చెప్తుంటే మాకు ఫస్ట్ కొంచెం వింతగా అనిపిస్తుంది. ఏంటి ఈజిప్ట్లో వెళ్ళి మన సాంస్కృతిక కార్యక్రమాలు చేయడము, షార్జాలు అన్నారు మీరు. అది కూడా అంటే ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీలో, ఆ ఇస్లామిక్ ఉండే పీపుల్ ఉండే కంట్రీలో వెళ్ళి మన ధర్మం గురించి, లేకపోతే మన సంస్కృతి గురించి ఇలాంటి కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునండి. సో మీరు చేసిన కార్యక్రమాల గురించి చెప్పండి సార్. ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎట్లా మొదలు పెట్టారు యాక్చువల్లీ మీ లైఫ్ని? ఇది నాకు ఏంటి అంటే మారిషస్ నుంచి రామదాస్ గారని అప్పుడు
తెలుగు కల్చర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. అతను హైదరాబాద్ వచ్చినప్పుడు అట్లూరి సుబ్బారావు గారిని ఫ్యాప్సీలో అప్పుడు చైర్మన్గా ఉండే అట్లూరి సుబ్బారావు గారు. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కలిసి నన్ను అప్పుడు ఏం చేశారు, ఓహో కల్చర్ ఈవెంట్ కదా అండ్ టూరిజం కదా, వీడికి నాలెడ్జ్ ఎక్కువ ఉందని చెప్పేసి పిలిచి, ఓ శేఖర్ ఎక్కడున్నామంటే పక్కన అంటే వెంటనే పిలిచి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఒరే మేము లంచ్ చేసి వచ్చే లోపు వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ నువ్వు ప్లాన్ చేసి ఇవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుందో నువ్వు చేసి ఇవ్వాలన్నారు. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఏ ఈవెంట్ చేశారు సార్ అప్పుడు? అప్పుడు ఆంధ్రా డే సెలబ్రేషన్స్ అని మన తెలుగు ప్రోగ్రామ్కి సంబంధించినవి. అప్పుడంటే 1956లో మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కదా, దానికి సంబంధించి తెలుగు కార్యక్రమము మారిషస్లో పోర్ట్ లూయిస్లో చేయమన్నారు. పోర్ట్ లూయిస్ అంటే మారిషస్ క్యాపిటల్ సిటీ. అక్కడ చెయ్యాలి, మన తెలుగు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు చేయాలని అప్పుడు అన్నప్పుడు ఒక పెద్ద మంచి కార్యక్రమానికి ఆ నిర్మాణానికి ఎలా చేస్తే బాగుంటుంది అన్న దాని మీద అప్పుడు నేను వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇలా చేస్తే బాగుంటుందని ఇచ్చాను అనమాట. దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా నాకు అప్పుడే $500 ఇచ్చి టికెట్స్ ఇచ్చేసేసి, రాత్రి 9 o'clock లాస్ట్ ఫ్లైట్ ఉంది, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి నువ్వు అక్కడ మొత్తం చూసేసుకొని ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ప్లాన్ చేసుకొని రమ్మని చెప్పి టికెట్ ఇచ్చి రాత్రి పంపించారు నన్ను. ఇది 4 గంటలకు జరిగింది. 9 గంటల ఫ్లైట్, లాస్ట్ ఫ్లైట్ అన్నారు. ఇంటికి వెళ్ళిపోయాను, పాస్పోర్ట్ తీసుకున్నాను, వాళ్ళు టికెట్లు ఇచ్చారు, వెళ్ళిపోయాను. అక్కడ ప్రోగ్రామ్ అన్ని ఏర్పాట్లు చేసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 52 మందిని తీసుకెళ్ళాను. వివిధ కల్చర్లో కానివ్వండి, షాప్స్ పెట్టుకోవడానికి, సీడీలు అమ్ముకోవడానికి, స్టాల్స్ కొరకి సీడీలు అమ్ముకోవడానికి కూడా, ముత్యాలు, డిఫరెంట్ ఐటమ్స్, వస్త్రాలు, నానా రకాలుగా ఏదైతే మనం వస్తున్నదో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఎలా వస్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా దాదాపు 52 మందిని నేను తీసుకెళ్ళాను. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు టూరిజం మినిస్టర్. అప్పుడు నన్ను చూసేసి, నా యాక్టివ్నెస్ చూసేసి, చంద్ర నువ్వు నెక్స్ట్ టైం ఇది వచ్చేసరికి ఇంకా ఇలాంటివి చాలా చేయాలని మంచి అవకాశం ఇచ్చారు. గ్రాండ్గా ప్రోగ్రామ్ చేసాము అక్కడ. దాంతోపాటు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు ఇలాగే కాదు ఇంకా ఏమైనా చేయాలంటే ఫుడ్ ఫెస్టివల్ కూడా చేశాను. అంతకంటే ముందు ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్ గారు, గెలిచిన ప్రైమ్ మినిస్టర్ గారు అందరు కలిసి దాదాపు 1500 మందితోని కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేశాను. అది మారిషస్లోనే, అది మారిషస్లో. అలా ఆ అచీవ్మెంట్ అనేది బాగా హైప్ వచ్చేసింది నాకు. ఇంకా దాంతో ప్రతి ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం 3-4 ప్రోగ్రామ్ మినిమం వచ్చేసాయి. విదేశాల్లో చేసుకుంటూ వచ్చాను. అంటే విదేశాల్లో చేయడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఐ మీన్ మన దేశంలో చేయొచ్చు కదా. అంటే యాక్చువల్గా ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్. అది టూరిజం కావచ్చు, కల్చర్ కావచ్చు, వాట్ ఎవర్. నాకు టూరిజం అండ్ డెవలప్ మీద కొద్దిగా పట్టు ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి మన దగ్గర ఏమైతే ఉందో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను, మన దగ్గర ఏముంది అనేది ప్రపంచానికి తెలియజెప్పడం అనేది నా ఉద్దేశం. దాన్ని నేను ఆనం రామనారాయణ రెడ్డి గారికి చెప్పాను. కల్చర్ గురించి అప్పుడు రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు ఉండే. అలా వాళ్ళిద్దరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగాను. దీన్ని ఏంటంటే మన దేశంలో మన దగ్గర ఏమేమి ఉంది అక్కడి వాళ్ళకి మనం చెప్పాలి కదా, ఏముంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది. ఇప్పుడంటే చాలా ఇంత డెవలప్ అయిపోయింది, మనకు మొబైల్ అన్నీ కనపడుతున్నాయి, అప్పుడు అంత లేదు. సో మా దగ్గర చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, ఇలా టెంపుల్స్ ఉన్నాయి అనేది చూపించడానికి కొరకు ఒక రూట్ మ్యాప్ అన్నమాట. అలా తీసుకెళ్ళి మేము అక్కడ షోకేసింగ్ ఆఫ్ టూరిజం అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ అనే కార్యక్రమంలో ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. 170 కార్యక్రమాలు చేశాను. 16 దేశాల్లో 16 దేశాలు దాదాపు 160 దాకా చేశాను. 16 దేశాలు చాలా చిన్న నెంబర్ అయితే కాదు సార్. కొన్ని ప్రభుత్వమే చేశాను, కొన్ని ప్రభుత్వ సపోర్ట్తో చేశాను. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చింది, అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అవకాశం. సో అన్నిటితో చేశాను నేను. అంటే జనరల్గా ఏంటంటే ప్రవచనకర్తలు వీళ్ళు జనరల్గా యూఎస్కి, ఆస్ట్రేలియాకి వెళ్ళి చేయడము అవి అయితే తెలుసు సార్ జనాలకి. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి వేరే దేశాలు అని చెప్పి ఫస్ట్ టైం నేను విన్నాను. అందుకే మీ పాడ్కాస్ట్ అనగానే అరే ఇంత మంచి వ్యక్తిని నేను ఎందుకు పాడ్కాస్ట్ చేయకూడదు నాకు అనిపించింది. సంతోషం, నన్ను గుర్తించావు. లేదు సార్, ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని కార్యక్రమాలు చేశారు కదా, ఇన్ని చేసినా కూడా ఎక్కడో మీరు ప్రచారం చేసినా నాకు అనిపించలేదు. ఐ మీన్ నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో దీని వెనుక కారణం ఏంటి సార్? అది చెప్పాలి అంటే టెక్నాలజీ లోపం, నాకు అంతగా పట్టు లేదు దాని మీద. ఓకే.
ఆ టెక్నాలజీకి ఎలా చేయాలి ఏమిటి అనేది ఆ నాలో ఉన్న లోపం అనమాట. నాకు ఎంతవరకు అంటే ఒక ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా చేసామా లేదా దాని మీదే నా ఆలోచన తప్పితే నాకు పైన వాళ్ళు చెప్పారు, వట్టి వసంత కుమార్ గారు చెప్పారు, ఆనం రామనారెడ్డి గారు చెప్పారు, మా చందనా ఖాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు, ఇలా ఇదే ఆలోచన తప్పితే రీసెంట్గా మనకు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ గారు ప్రోగ్రామ్ ఇచ్చి శ్రీలంకలో చేయమన్నారు, వీళ్ళు చెప్పారు అని నేను చేశానే కానీ ఎక్కడ చేస్తున్నావు, ఎంత చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అనేది ఇది ఏం లేదు. దీనివల్ల ఉపయోగం ఏంటి అన్న దాని మీద వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, అందరూ అవకాశం ఇచ్చారు. అంటే మీ పర్సనల్ ఎజెండా కాకుండా, మీ పర్సనల్ ప్రచారం కాకుండా సమాజాని కోసం మనం ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి. మన తెలుగువారు ప్రజలు వివిధ దేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో కొంత చేస్తే వాళ్ళు కూడా కొంచెం మనని గుర్తిస్తారు, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు చేశారు. మంచి సంతోషం. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ పదాలన్న వాడతాం, మారిషస్ మలేషియా వెళ్తే వాళ్ళు తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగు మాట్లాడుతుంటారు మనతో. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళతో మనకి. యాక్చువల్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఆల్రెడీ సగం ఆన్సర్ చెప్పేశారు ఇప్పుడే. అంటే ఇన్ని దేశాలు తిరిగారు కదా, ఇన్ని దేశాలు మీరు గమనించింది ఏంది? అంటే మన తెలుగు వారు ఇక్కడ తెలుగు వాళ్ళకి అక్కడ తెలుగు వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడుగుదాం అనుకున్నాను. సో క్వశ్చన్ అదే సార్. అక్కడ తెలుగు మీరు అడుగుదాం అనుకున్నారు కదా, చెప్తాను. అక్కడ తెలుగు వాళ్ళు ఏంటంటే ఒక పదం ఉంది తెలుగులో, పుణ్యభూమి అని. వాళ్ళు ఏమంటారంటే భారతదేశం అంటే పుణ్యభూమి, మన పుణ్యభూమి నుంచి వచ్చారని మనల్ని ఒక దేవతలుగా కింద కొలుస్తారు వాళ్ళు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనకి. మేము లేము అక్కడ, మా తాతలు ఎప్పుడో ఉన్నారు, 300 సంవత్సరాల క్రితం 400 సంవత్సరాల క్రితం అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మేము లేము. అందుకని అలా గొప్పగా మనల్ని రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఇసుకలో కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పటికి కొందరు టీచర్స్ ఉన్నారు, సీనియర్స్, ఎక్కడ నేర్చుకున్నారంటే ఇసుకలో. చాలా స్పష్టంగా మాట్లాడతారు. మొబైల్ అని ఎవరు అన్నారు, చరవాణి అని మాట్లాడతారు. చరవాణి అనే పదం ఇప్పుడు మన వాళ్ళకి తెలియదు. చరవాణి అని చాలా స్పష్టంగా వలుకుతారు వాళ్ళు. అసలు కొన్ని పదాలు మనకు కూడా లేదు మనకి. నేను ఒకరోజు అది ఎందుకంటే ఎక్కువ దేశాలు ఏంటంటే అవి ద్వీపకల్పాలు, కొన్ని ద్వీపాలు ఉన్నాయి, ద్వీపకల్పాలు ఉన్నాయి. నేను వెళ్ళినాయి. అయితే ఆ ద్వీపాల్లో ఉంది ఏంటంటే ఉదయం వచ్చేసి ఎండాకాలం ఉంటుంది, మధ్యాహ్నానికి వర్షాకాలం వస్తుంది, సాయంత్రానికి చలికాలం వస్తుంది అనమాట. 3 కాలాలు ఒకటే రోజు వస్తాయి. మలేషియా కానివ్వండి, మన మారిషస్ లాంటి కొన్ని కంట్రీస్, దుబాయ్ లాంటి కొన్ని. దుబాయ్లో పెద్దగా వర్షాలు ఉండవు కానీ బట్ అట్లా ఉంటుంది. సో అది ఏమైపోతుందంటే వాళ్ళకి 3 కాలాలు ఒకటే రోజు వస్తాయి. అదే విచిత్రమైనది వాళ్ళకి. అంత బాగుంటుంది అక్కడ వాతావరణాలు అవి. వాళ్ళకి ఏంటంటే తెలుగు మీద ఇంకా కావాలి, ఇంకా ఏదైనా చెప్పాలి, ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా తెలుగు ఇవ్వాలని. తెలుగు చాలా ఉండదు. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇప్పుడు మలేషియా ఉంది, మలేషియాలో 5 లక్షల మంది తెలుగు కుటుంబాలు ఉన్నాయి. 5 లక్షల మంది ఉన్నారు. ఫస్ట్ మలేషియా అనే దేశమే లేదు, ఎందుకంటే ఇండోనేషియా నుంచి వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు. మలేషియా అనే దాన్ని ఎందుకు, అది మంచి ఒడ్డు మనకి దొరికింది కాబట్టి మన వాళ్ళు దాన్ని చేసింది. అది ఇండియన్సే వాళ్ళే. అంతకంటే ముందు లేదు. అంటే ఇండోనేషియా అనేసరికి మనకు రామాయణం గుర్తొస్తుంది సార్. జనరల్ రామాయణం వాళ్ళు చేశారని తెలుసు, కానీ మన తెలుగు వారు 5 లక్షల మంది కుటుంబాలు అంటే అసలు అది నాట్ ఈజీ సార్. అది మీరు అసలైన ఏమంటారు చూడండి, విశ్వరూపం చూడాలి మన మందిరాలంటే మనం అటు సైడ్ వెళ్తే, బర్మా సైడ్ అంటే వెళ్తే మనకి మన విష్ణు టెంపుల్ కానివ్వండి అవి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. బాలీలో కానివ్వండి ఆశ్చర్యం వేస్తుంది. ముస్లిం కంట్రీ అయినా కూడా హిందూ పండుగలు మనకంటే బాగా చేస్తారు అక్కడ. అంటే ఒకప్పుడు అఖండ భారత్ అది చాలా గొప్పగా చేస్తారు. మళ్ళీ ముస్లిమ్స్ మన దగ్గర మన పండుగ వచ్చిందంటే ఇక్కడ సినిమా పాటలు పెడతారు, అక్కడ భక్తి పాటలు పెడతారు. అది మనం అసలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు భక్తి పాటలు పెడతారు, మనం సినిమా పాటలు పెట్టి ఇక్కడ మన దగ్గర చేస్తారు, వినాయకుడి దగ్గర కానీ. సో ఇప్పుడు ఈజిప్ట్ లాంటివి చేశారు కదా సార్, అక్కడ మీరు ఎదుర్కొన్న సవాళ్ళు కానీ లేకపోతే మీరు నేర్చుకుంది ఏంటి సార్? అక్కడ వాళ్ళు మన ఇండియన్స్ అనేసరికి అందరు ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు. హైదరాబాద్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట ఆ విషయంలో. సౌత్ ఇండియా అనేసరికి వీళ్ళు చాలా టూ టాలెంటెడ్, వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, రిలేషన్షిప్ పెంచుకోవాలి అనే ఒక ఆసక్తి ఉంటుంది ఇండియన్స్ మీద, ఎవరి మీదైనా కూడా. సో దాంతో ప్రత్యేకించి వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టడం కానీ అక్కడ ఇబ్బందులు అనేది ఉండదు మనకి. ఎందుకంటే మన దగ్గరనే క్లైమేట్ అన్న కొంతవరకు సహకరించదు. క్లైమేట్ ఖచ్చితంగా బాగుంటుంది. వేడి అనేది సహజం ఇప్పుడు ఏ కంట్రీలో అయినా.
అక్కడ వాతావరణ పరిస్థితులు ఏంది, కానీ ఇండియన్స్కి ఏంటంటే మీరు ఏ వాతావరణానికి వెళ్ళినా కూడా ఇలా ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుంది, నాకు అయ్యో నేను ఉండలేను, అలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడు ఏ ఇండియన్స్కి కనపడవు. సో సార్ మీరు ఈ 16 దేశాలు తిరిగారు, ఇవన్నీ చేశారు కదా. నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు రేకాన్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి మీరు ఒక ఈవెంట్ అంటే ఒక ట్రస్ట్ పేరు మీద మీరు చేసినట్టు ఆ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? రేకాన్ ఇంటర్నేషనల్ అనేది 30 ఏళ్ల క్రితం మొదలైంది. దాని తర్వాత నేను చారిటబుల్ ట్రస్ట్ కింద మార్చాను దాన్ని. ఎందుకంటే కొన్ని స్పిరిచువల్ ఈవెంట్స్ కూడా చేయమని కొందరు ఆహ్వానించడం వల్ల చారిటబుల్ ట్రస్ట్ కింద మార్చాను. నా టూరిజం నా ద్వారా రేకాన్ ఇంటర్నేషనల్ ద్వారా ఎంతోమంది అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్టులకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇచ్చాను. దాదాపు ఒక 2000 మంది ఉంటారు నేను చేసిన ప్రోగ్రామ్స్లో. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఏదైనా ఫోక్ డ్యాన్స్ కానివ్వండి, మన కల్చర్ షోకేజింగ్ ఆఫ్ కల్చర్ ఎట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఆ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళందరూ కూడా అక్కడ పర్ఫామ్ చేయడం వల్ల అక్కడ లోకల్ వాళ్ళకి ఉత్సాహం పెరిగిపోయింది. అరే మా పిల్లలు కూడా చేయించాలి, ఇది చాలా బాగుంది అనేది. సో ఆ పిల్లలకి అక్కడ నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయించేసి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చాను. ఆ సర్టిఫికెట్తో వాళ్ళు ఇప్పుడు పెద్దగా నాకు ఇంజనీరింగ్ వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే ఎంఎస్కి అమెరికా వెళ్ళారో అక్కడ వాళ్ళకి సీట్ రావడం కొరకు నా సర్టిఫికెట్ కూడా సహాయపడిందంట. వాళ్ళకి $5,000 డిస్కౌంట్ వచ్చిందంట జస్ట్ బికాజ్ ఆఫ్ నా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ వల్ల. రియల్లీ గ్రేట్ థింగ్. మన వాళ్ళు చెప్తుంటే నాకు అది అచీవ్మెంట్, నా పిల్లలకి అచీవ్మెంట్ వచ్చింది, నాకు వేయడానికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా గర్వంగా అనిపించింది. యుఎస్ నుంచి ఒక పాప ఫోన్ చేసి చెప్పింది, అంకుల్ నాకు మీది అప్పటిప్పుడో పాత సర్టిఫికెట్ నాకు ఈరోజు నాకు సీట్ వచ్చింది అనేది ఒకటి, 5,000 డిస్కౌంట్ రావడం అనేది ఒకటి, $5,000 అంటే నాట్ సో ఈజీ. అక్కడ నుంచి ఫోన్ చేసేసి నాకు ఇలా దొరికిందని చెప్పింది. దాని తర్వాత ఏదో ప్రోగ్రామ్కి అక్కడ కల్చర్ ఈవెంట్ కూడా చేసింది. సూపర్, మనకు నిజంగా సంతోషకరమైంది. రీసెంట్గా నేను ఒక రీల్ చూశాను సార్ ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే శ్రీలంకలో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి. జనరల్ శ్రీలంకలో తమిళ వాళ్ళు ఉన్నారని తెలుసు, జనరల్గా వలస పక్క ప్లేసే కాబట్టి ట్రావెల్ చేస్తుంటారు. కానీ తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పి రీసెంట్గా ఒక రీల్ చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఫస్ట్. సో మళ్ళీ ఇందాక మీరు చెప్పినప్పుడు శ్రీలంకలో మేము ప్రోగ్రామ్ చేసాము తెలుగు వాళ్ళ కోసం అన్నప్పుడు నాకు అది ట్రిగర్ అయింది మైండ్లో. సో శ్రీలంకలో తెలుగు వాళ్ళ గురించి మీరు చెప్పండి సార్. యాక్చువల్లీ శ్రీలంకలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కొన్ని ఏరియాల్లో మొత్తం కూడా వాళ్ళు ఇండ్లు కట్టుకొని అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఏ టైంలో ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ తెలుగు అంత స్పష్టంగా అంత రాదు, కొద్దిగా మాట్లాడతారు. బాగున్నావా అంటే బాగున్నావా అని చెప్తారు, తిన్నాం అంటే చిన్న చిన్న పదాలన్నీ చెప్తారు, కానీ పెద్ద పదాలు ఎక్కువ సెంటెన్సులు చెప్పలేరు. తెలుగు వారి యొక్క సంస్కృతి ఉంటుందా సార్ అక్కడ? అక్కడ పోయినా అది దాంట్లో మార్పు రాదు కొన్ని. ఎందుకంటే అక్కడ లోకల్ అవైలబిలిటీ ఫుడ్ వ్యవహారాల్లో కొద్దిగా మార్పులు జరిగాయి, కానీ నిజ జీవితంలో రెగ్యులర్గా ఉండే వాటిల్లో ఏం మార్పులు లేవు. అంటే ఇప్పుడు జనరల్గా మనం తెలంగాణ సైడ్ బతుకమ్మని బోనాలు చేస్తుంటాం కదా, సో అక్కడ అట్లాంటివి సంస్కృతి ఏమైనా ఉంటుంది సార్? అదేంటంటే దానికి తమిళనాడు సంస్కృతి వాళ్ళకి బాగా అటాచ్ అయింది. ఓకే. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ తమిళ్ స్పీకర్స్ అయిపోయారు. సో ఆ పండుగలే రెగ్యులర్గా జరగడం వల్ల వాళ్ళ పిల్లలకి తెలుగు పండుగల గురించి అంతగా తెలియదు. తెలుగు మాట్లాడతారు అంతవరకే పిల్లలు, కానీ తెలుగు పండుగలు అవి అంతగా తెలియదు. సో మొత్తానికి ఎప్పుడో సెటిల్ అయిన వాళ్ళు అక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం సెటిల్ అయిన వాళ్ళు. అప్పుడు ఏంటంటే ఈ బ్రిటిషర్స్ ఏంది రివర్ అంచుకున్న వాళ్ళు, సముద్రం అంచుకున్న వాళ్ళని ధైర్యంగా సముద్రంలో ప్రయాణం చేయగలరని వాళ్ళని తీసుకెళ్లేవాళ్ళు. అందుకని ఇప్పుడు ఉన్న వైజాగ్ జిల్లా కానివ్వండి, శ్రీకాకుళం, ఈ బార్డర్ నుంచి మచిలీపట్నం నుంచి ఎందుకు ఎక్కువ ఉంటారంటే దీని కొరకే. వీళ్ళు ధైర్యంగా ఉండగలరు, అక్కడ ప్రయాణం చేయగలరు, సముద్ర ప్రయాణం అని అలా తీసుకెళ్ళిన వాళ్ళు. అందుకే మారిషస్లో వాళ్ళని చూస్తుంటే ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, పైడి తల్లి అలాంటి పేర్లే ఉంటాయి. గంగాలమ్మ, గంగమ్మ, మనం చేసే ఇవి ఉంటాయి కదా మనకి. కొన్ని ఏరియాలో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మన తెలంగాణ రీజన్లో మైసమ్మ, అట్లాంటి పేర్లు ఉంటాయి. మళ్ళీ ఇండోనేషియా వెళ్తే మనకి భారతంలో కానీ భాగవతంలో కానీ వచ్చే పేర్లు ఉంటాయి. సావిత్రి, కళావతి, ఇంద్రజ, అసలు ఆ పేర్లు మనకి మొత్తం అవే ఉంటాయి. అసలు మళ్ళీ వాళ్ళంతా మరి ముస్లిమ్స్, మరి అక్కడ తెలుగు పేర్లతో ఉంటాయి. నేను అదే ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళు ఇంతకీ ఏంటంటే అది అంటే వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు. చాలా బ్రహ్మాండమైన వినాయకుడు బాగా ఇమిడిపోయింది. వాళ్ళు అసలు శ్రీరాముడి కళ్యాణం చేస్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇండోనేషియాలో చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు మనం భారతదేశం బయట జరిగిన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకున్నాం సార్.
సో ఇప్పుడు మనం మన భారతదేశంలో జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడదాం. అంటే చేశారా సార్ భారతదేశంలో కార్యక్రమాలు? ఇండియాలో చేశాను, కానీ చాలా తక్కువ చేశాను. రవీంద్ర భారతిలో తిరుమల శ్రీనివాసాచారి, ఈజ్ ఏ గ్రేట్ రైటర్. సి నారాయణ రెడ్డి గారికి ప్రథమ శిష్యుడు ఆయన. ఆయనకి అంటే ఆయన నాకు మామగారు కూడా. ఆయనకి ఎన్నో సన్మానాలు ఉన్నాయి, కొన్ని వందల సన్మానాలు ఉన్నాయి. ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నారో ముఖ్యమంత్రులు అందరితో కూడా అతనికి సన్మానాలు ఉన్నాయి. ఆయన ఎంతో మందికి, ఆయన కూడా చాలా మందికి తెలుగు చేసిన సేవ అనమాట. కవీశ్వరుడు ఆయన, గొప్ప వక్త కూడా. అతనికి నేను కనకాభిషేకం చేశాను రోషే గారి సమక్షంలో. కేవి రమణాచారి గారు, ఇలా పెద్దలందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో, రాము గారు ఉన్నారు, అందరి సమక్షంలో నేను రవీంద్ర భారతిలో 350 మంది అందరి కవులతో మధ్యలో ఆయనకి నేను కనకాభిషేకం చేశాను. అది నా జీవితానికి అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. ఇంకోటి వచ్చేసేసి గవర్నమెంట్ ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు వాళ్ళది బ్లడ్ డోనార్స్ డే అనేది ఒకటి ఉంటుంది. జూన్ 6th ఎప్పుడో చేస్తారు, అది కరెక్ట్గా గుర్తులేదు, బట్ చేస్తారు. అది కూడా ప్రభుత్వ ప్రోగ్రాం. రాగానే నేను మలేషియా నుంచి ఒక ప్రోగ్రాం చేసి వచ్చాను. పిలిచారు, మీరు కేసీఆర్ గారిని పిలిచారు. ఎందుకంటే అప్పటికి కేసీఆర్గా వినడమే కానీ ఎవరికి అంతగా పరిచయం లేదు. కొందరికే టీచర్లకి వాళ్ళకే తెలుసు. సో ఆ రకంగా వాళ్ళు పిలిచి ప్రోగ్రాం చేయాలి అంటే అప్పుడు ఈటల రాజేందర్ గారు దానికి హెల్త్ మినిస్టర్గా ఉండే. అప్పుడే మా ప్రభుత్వంలో రాష్ట్రం కూడా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రోగ్రాం నేను చేశాను, అది రవీంద్ర భారతిలోనే చేశాను. దాదాపు 800 మంది వచ్చారు. ప్రభుత్వ ప్రోగ్రాం అది కూడా. ఆల్మోస్ట్ ఆల్ నేను చేసినవి అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్సే ఉంటాయి. ఇంకోటి రీసెంట్ నేను విన్నది ఏంటంటే నైమిషారణ్యంలో మిథునరాసం వ్రతం చేశారు 3000 మంది దంపతులకి. అవును. సో దాని గురించి చెప్పండి సార్. నేను మాధవ నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళి ఒక కార్యక్రమం, అండమాన్లో కార్యక్రమం చేయాలని అనుకున్నాం అనమాట. కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు ఏదో చిన్న పని మీద వెళ్తే అక్కడి నుంచి యోగి గారు పరిచయం ఉందంటే అట్లా యోగి గారి దగ్గర నేను వీళ్ళని పరిచయం చేయడానికి తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయండి అని అలా యోగి గారు కలవడము. దాని తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం ఏది బాగా చేస్తే, ఏ కార్యక్రమం చేస్తారో మీరు చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారనమాట, మహేష్ మేశ్రామ్ అని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవండి మీరు అని యోగి గారు మాకు చెప్పారు. మేము యోగి గారి దగ్గరికి వెళ్ళాం. జస్ట్ ఒక ఫోన్ చేశాను, అది ఆ టైము అదృష్టము కలిసి వచ్చింది. ఫోన్ చేయాలి, అయ్యో రండి అన్నారు. నేను, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు, మాధవ్ నాయుడు గారు, మేము నలుగురం కలిసి యోగి గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా మాటల్లో మీరు ఈవెంట్స్ని చేయగలరు కదా, ఇంకేం ప్రోగ్రామ్ చేస్తారంటే ఇట్లా ఏదైనా చేయగలరు, ఇంటర్నేషనల్లో చేశారంటే అవునండి అంటే, అయితే మీరు ఒకసారి ముఖేష్ మేశ్రామ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీని కలవండి అన్నారు. అప్పటికి మాకు ముఖేష్ మేశ్రామ్ ఎవరో ఇంకా తెలియదు. సరే అక్కడి నుంచి ఆయన కలిసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి ముఖేష్ మేశ్రామ్ గారు కలవగానే నేను అప్లికేషన్ ఇవ్వలేదు, ఏం లేదు, జస్ట్ మా డీటెయిల్స్ ఇచ్చాను. సార్ మేము ఇలా ఉంది, ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పేసి అనగానే ఆ డీటెయిల్స్ మీదనే మా ఏదైతే మేము ఆర్గనైజ్డ్ ఈవెంట్స్ చేశాను జస్ట్ ఒక పేపర్ ఇచ్చాను, దాన్ని చదివి మీరు రెకాన్ ఇంటర్నేషనల్ ఆయన అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేశారా అని వెంటనే అట్లయితే నైమిషారణ్యంలో దీని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయండి, ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. నైమిషారణ్యం అంటే సత్యనారాయణ వ్రతానికి సంబంధించిందే కదా సార్, సో ఒక సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తే బాగుంటుంది అన్నాడు. వెంటనే ఎంత అవుతుంది బడ్జెట్ అంటే సార్ ఇంత అప్రాక్సిమేట్గా ఇంత అవుతుంది అంటే వెంటనే శాంక్షన్ చేసేసి నెక్స్ట్ డైరెక్టర్ గారికి ఇచ్చేసేసి, ప్రియాంక గారు ఉన్నారు, వెంటనే ఇతనికి అన్ని అరేంజ్మెంట్స్ చేయించండి అన్నాడు. 15 రోజుల్లో అవకాశం ఇచ్చారు. దాదాపు 3000 మందితో 11 రోజుల ప్రోగ్రాం చేశాను. సూపర్. అది కూడా కుంభమేళా టైంలో ఫిబ్రవరి 5 తారీఖు నుంచి 10 తారీఖు వరకు 11 తారీఖు వరకు చేసాం. దాదాపు 11 రోజులు చేసాము. మొన్న కుంభమేళలో ఫిబ్రవరి నెల 2025 కుంభమేళ. అదే ఉన్న 15 రోజుల్లో అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం అరేంజ్మెంట్స్ లేదు. వెళ్ళిపోయాము, అక్కడ కూర్చున్నాము, చేసేసాము. అన్ని భగవంతుడు సహకరించాడు. లోకల్ వాళ్ళు కూడా బాగా సహకరించారు. ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు, ఆర్కే భార్గవ్ గారు, ఆయన కూడా సహకరించారు. సో అన్ని అరేంజ్మెంట్ జరిగిపోయి అక్కడ శ్రీనివాస శర్మ అని పూజారి గారు ఒక మన తెలుగు అతను ఉన్నాడు, అతను వెరీ కోఆపరేటివ్, ఆయన కూడా బాగా హెల్ప్ చేశాడు. బ్రహ్మాండంగా చేశాము. కరీంనగర్ నుంచి మహేష్ శర్మ గారిని తీసుకెళ్ళాను పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి.
ఆయన ఒక హరిహర కళ్యాణం అని ఆయన కూడా చేయించారు. ప్రతిరోజు హరిహర కళ్యాణం చేశాము, తర్వాత సత్యనారాయణ వ్రతం చేశాము. అన్ని భోజనం అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్, ప్రభుత్వమే ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగా చేసేసాం. భగవత్ కృప అంతే. అది కలిసి వచ్చింది. అందరూ హ్యాపీ, చాలా సంతోషం. చాలా మాకు మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మాకు. ఇలాంటి ఇంకా చేయండి, మేము ఇంకా వస్తాం. 11 రోజుల్లో ఎలాంటి అవేమి లేదు, అసలు ఎట్లా చేయాలి ఏమిటి అక్కడ మాకు వంట వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది అయింది. అయినా కూడా 11 రోజుల పాటు అంటే చాలా పెద్ద కార్యక్రమం. ప్రతిరోజు ముందు టైం రోజు 250, ఒక రోజు 300. లీస్ట్ అంటే దాదాపు 110, 120 మంది అనేది లీస్ట్. దాని తర్వాత అంతా 200, 300 మంది. అది పెరిగిన తర్వాత అక్కడ లోకల్లో కూడా కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. అది మన తెలుగు వాళ్ళే మనల్ని ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది ఉంటాయి కదా. ఏ పుణ్యస్థలమైనా ఏ పుణ్యక్షేత్రమైనా తెలుగు వాళ్ళతోనే అది పైకి వస్తుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి, తెలుగు వాళ్ళు అంటేనే పుణ్యక్షేత్రం ఫస్ట్. దాని తర్వాత టూరిజం అంతా తెలుగు వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఇంకెవరు చేయరు, మన వాళ్ళు ఖర్చు పెట్టినంత ఎవరు పెట్టారు. కాశీలో కూడా తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు సార్. తెలుగు వాళ్ళు లేకుంటే కాశీ లేదు, తెలుగు వాళ్ళు లేకుంటే కాశీ లేదు, తెలుగు వాళ్ళు లేకుంటే ఉజ్జయిన్ లేదు, తెలుగు వాళ్ళు లేకుంటే మన నైమిషారణ్యం లేదు. అంతటా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు లేని స్థలము ఇది ఒక పుణ్యక్షేత్రం అంటూ ఎక్కడన్నా ఉంటే చెప్పండి చూద్దాం. ఎక్కడ లేదు. సో అక్కడ తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు భాష వల్ల అక్కడ వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్ కానివ్వండి, కొన్ని స్టే అరేంజ్మెంట్స్ కానివ్వండి. సో భాష ఇబ్బంది వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి సరైన సౌకర్యాలు దొరకట్లేదు. ఉన్న 2-3 వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళకు భాష వచ్చిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే కానీ మంచి ఫెసిలిటీస్ ఇద్దాం అనేది ఏం లేదు. సో ఈ విషయాలన్నీ కూడా గమనించి సో మాకు మాధవ్ నాయుడు గారు అన్నారు, చంద్రశేఖర్ ఇలా వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, మనం ఏమైనా చేయగలం కదా, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళందరితో పట్టు ఉంది అంటే అప్పుడు అక్కడ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి చాలా అరేంజ్మెంట్ చేశాను. ఇప్పుడు నైమిషారణ్యం అనే దాన్ని కూడా టోటల్ క్లీనింగ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది. సమయాభావం వల్ల ఇంకా చేయలేకపోయాను, మొదలు పెడతాను దాన్ని కూడా. వర్షాలు కూడా వచ్చాయి ఈ లోపు, ఇవన్నిటి వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ దాన్ని సీరియస్గా తీసుకొని చేస్తాం దాన్ని. చాలా పవిత్రమైన తీర్థం, చాలా పవిత్రమైన తీర్థస్థలం అది, ఖచ్చితంగా చేస్తాము. సూపర్. సో నెక్స్ట్ మీ ప్రోగ్రామ్ ఏంటి సార్? నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ అవకాశంతోనే ఇంకేమైనా కొత్త ప్రోగ్రామ్ చేయమని, ఇంకేం చేయగలరు అన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఒక 1008 పుణ్య దంపతులతో 1008 పుణ్య దంపతులతోటి ఉగ్రరథ శాంతి అంటే షష్ఠపూర్తి కార్యక్రమం అంటాము. ఉగ్రరథ శాంతి కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. ఒక సంకల్పం 1008 దంపతులతో అయోధ్యలో. ఆ కార్యక్రమము డిసెంబర్ 4 నాడు జరుగుతుంది. 2 నుంచి 5 వరకు అంటే 4 రోజుల కార్యక్రమం అది. దానికంటే ముందు చేయాల్సినవి అంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, మంగళ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సరియు నది ఒడ్డులో దానికి సంబంధించినవన్నీ చేస్తాము. అందుకే 3 రోజుల కార్యక్రమం పెట్టాము. దానికి చాలామంది అందరి ఆశీర్వాదం ఉంది. రామభద్రాచార్య గారు కూడా నేను ముందు ఉంటానని చెప్పేసి అన్నారు ఆయన. సూపర్ సూపర్. యోగి గారి ఒక గవర్నమెంట్, యోగి ప్రభుత్వంలో సూపర్ సార్, ఆయన ముందు ఉంటా అన్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తాము, మీరు ప్రాజెక్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 60 సంవత్సరాల పైబడే వాళ్ళంటే చాలా రిస్కీ సార్ అది. ఐ మీన్ ఎందుకంటే 1008 దంపతులను మేనేజ్ చేయాలి అంటే అంత ఈజీ టాస్క్ కదా. మీకు ఎందుకు అనిపించింది రిస్కీ అని? అంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి 60 ఏళ్ళకి పెద్ద ఏజ్ ఎందుకు అనిపించింది? అంటే కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈజీగా తిరగగలుగుతున్నారు. మీకు అట్లా ఎందుకు అనిపించింది? అది 1008 దంపతుల ఒకసారి వినగానే కొంచెం అట్లా అనిపించింది. ఎక్కువ మంది ఉన్నందుకు అనిపించవచ్చు మీకు అది, కానీ వయసుతోనే అనిపించలే కదా. లేదు పర్వాలేదు. 1008 మందితో ఒకేసారి కూర్చోబెట్టి సామూహికంగా చేయించడం అంటే వ్యవస్థ చాలా పెద్దది. వ్యవస్థ పెద్దది. దానికి సంకల్పం వచ్చింది. ఆ సంకల్పానికి అందరూ సహకరిస్తున్నారు. దానికి ఒక సైన్యమే ఉంది, వానర సైన్యం. అది జరుగుతుంది అయోధ్యలో కాబట్టి రామబంటులు ఎంతో మంది అందరూ సహకరిస్తున్నారు. అంత పెద్ద సైన్యం మనకి ఎంబడి ఉన్నాక నేను ఒక్కని అయ్యో ఎలా అని భయపడాల్సిన అవసరమే లేదు. అవునా? ఇప్పుడు రాముడు యుద్ధానికి వెళ్ళాడు, సీత కొరకు వెతుకుతున్నాడు, కానీ ఎక్కడ వెతకాలి ఏం చేయాలని అడిగాడు ఎవరినైనా? ఎవరిని అడగలేదు. రాముడు వచ్చాడు, అందరి విషయాలు తెలుసుకున్నారు, ఎవరికి వాళ్ళు హెల్ప్ చేస్తూ పోయారే కానీ ఎలా మిస్ అయింది ఏంటని అడిగారా? అడగలే కదా.
సో నా కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. విషయాలు వాళ్ళే తెలుసుకుంటున్నారు, ఇలా చేద్దాం అలా చేద్దామని ప్రతి ఒక్కరు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో భగవదీచ్ఛ అలా జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను. రాముని కృప. రాముడు. ఇంకోటి సార్, నా పర్సనల్ క్వశ్చన్ ఇది కూడా, షష్ఠి పూజ ఎందుకు అనుకున్నాను సార్? వేరే కార్యక్రమం పెట్టాలనుకోవచ్చు కదా, ఐ మీన్ అంటే నూతన దంపతులతో చేయొచ్చు అట్లాంటివి ఏమన్నా కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తుంటే నేను చెప్పిన దానికంటే మీకు ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళికి విలువ లేకుండా పోయింది. మీరు చూడండి, వివాహ బంధానికి విలువ తగ్గిపోయింది. దాని విలువలు అది పడిపోయాయా లేక విలువలు తెలియకనా అనేది తెలియకుండా పోయింది. అది దేనివల్ల జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఇట్స్ ఇమ్మెటీరియల్, బట్ దాని విలువలు బాగా తగ్గిపోయాయి. సో ఇలాంటి కార్యక్రమం ఒకటి చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఓహో ఇలా ఉండాలా, మనం కూడా ఇలా ఉండాలా, ఆ పవిత్ర బంధం విలువ తెలుస్తుంది అని నేను అనుకున్నాను. నేను కొందరి పెద్దలతో కూడా అంటే మంచి కార్యక్రమం, బాగా ఆలోచించావు, సహజంగా జరుగుతున్నదే, దాని విలువలు తెలియట్లేదు, మీరు ఆ విలువలు చూపించాలనుకున్నారు అన్నందుకు నాకు కూడా కొద్దిగా ధైర్యం అనిపించి మంచిగా అనిపించి అలా ముందుకెళ్ళాను. చాలా రిస్క్ సార్, బట్ రాముడు వెనుకున్నాడు సార్, ప్రకృతి సహకరిస్తుంది. మీరందరూ కూడా ఉన్నారు, తప్పకుండా సార్, మీరందరూ కూడా ఉన్నారు. మేము కూడా అంటే మా వ్యూవర్స్ కూడా మీరు చెప్పండి సార్, ఎవరైనా మా తరపున వాలంటీర్గా రావాలి చేయాలన్నా కూడా అవకాశం ఉంటే ఒకవేళ మా వంతు మేము చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. తప్పకుండా ఇది మనందరి కార్యక్రమం. మీరే రావాలి, నేనే రావాలి కదా, ఎవరికి వాళ్ళు వచ్చే ప్రోగ్రామ్ ఇది. ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళు సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మేము సేవా కార్యక్రమాన్ని కూడా సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక నియమం అంటూ ఉంటుంది కాబట్టి, ఎవరో వచ్చారు ఎవరో వెళ్ళారు కాకుండా ఒక పద్ధతి అంటూ ఉంటుంది కాబట్టి దాని కొరకు రిజిస్ట్రేషన్ అంటూ పెట్టాము. సేవ చేసుకునే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు షష్ఠి పూర్తి ఉగ్రరథ శాంతిలో కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలు ఇచ్చాము. సో అందరికి ఫ్రీయా సార్? వాళ్ళందరూ ఫ్రీయే కదా, సేవా కార్యక్రమానికి వచ్చే వాళ్ళందరూ అందరికీ వచ్చి అక్కడ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో పుణ్య దంపతులకి అవి నామినల్. అక్కడ ఏదైతే పూజా కార్యక్రమం సంబంధించింది మనం ఎవరైతే పెట్టుకుంటామో అది పెట్టుకోవాల్సిందే కదా. ఇప్పుడు పూల తోటలు కొబ్బరి తోటలు అయితే నాకు లేదు, నేను ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తున్నాను అక్కడ. ఒక సహకారంతో కొందరు ప్రభుత్వ సహకారాలు కానీ ప్రైవేట్ వాళ్ళ సహకారం అందరి సహకారంతో అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగాను. దాంట్లో పూజా కార్యక్రమం నామినల్ ఫీజులు అవన్నీ ఎలా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక గుడికి వెళ్ళాము అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నామినల్ ఛార్జెస్ అవుతాయి. సో దేవుడైతే మన దగ్గరికి రాడు కదా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాలంటే నామినల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి వాస్తవ ఎక్స్పెన్స్లే. ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు, ఇది రీజనబుల్ కాదు, ఇది కమర్షియల్ కాదు. ఏది ఉంటుందో అదే ఖర్చు. కొబ్బరికాయ 20 రూపాయలు అంటే 20 రూపాయలే ఉంటుంది. అరటిపండు 60 రూపాయల డజన్ అంటే అదే ఉంటుంది. అంతేకాని వేరే తీసుకొని మేము అక్కడ అమ్మి ఇక్కడ మనం దుకాణం ముందు అమ్మినట్టుగా చేసేది కాదండి. యాజ్ ఇట్ ఈజ్ ఏది ఉందో, అగరబత్తి ఏముందో అది, పూలదండ ఏముందో అది, అంతే తప్పితే వేరే కొత్తగా మేము చేసేది ఏం లేదు. ఒక సౌకర్యం ఏంటంటే మీరు ముందే చెల్లిస్తే మేమే అన్ని ఏర్పాట్లు చేసేసి పెడతాం. స్టే కూడా అంత అకామిడేషన్ ఇస్తాము. అక్కడ మీరు ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వస్తే అక్కడ నుంచి మేమే కార్ పంపించి పికప్ చేసుకుంటాము. హోటల్ అన్ని మంచి 3 స్టార్ కేటగిరీ హోటల్ కూడా మాట్లాడాము. సో ఒక రూమ్లో కొన్ని రూముల సైజుని బట్టి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అది ఆ ఏర్పాట్లు కూడా చేసాం వాళ్ళ దంపతుల అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి పెద్ద రూములు కావాల్సి వస్తుంది. సో వాళ్ళందరికీ కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. లేదు వాళ్ళదే బుక్ చేసుకుంటాము, మేము పూజలో పాల్గొంటాము, దాన్ని కూడా ఏర్పాట్లు చేసాము. అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మేము పూజలో పాల్గొంటున్నాం, మా వాళ్ళు రావచ్చు అంటే రావచ్చు. ఎందుకంటే ప్రజలందరూ చూడడానికే జరుగుతుంది. ఇది ఓపెనే కదండి, అందరికీ ఓపెన్, అందరికీ ఆహ్వానం ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి చూడొచ్చు. భగవంతుని ఎందుకు చూస్తారు అనేది ఉండదు కదా. పెళ్ళికి ఎంతమంది రమ్మని అంటాం కదా, ఇది కూడా అంతే. ఏంటంటే మీరు ఏం తెచ్చుకోవాలి అక్కడ ఏంటంటే సామూహికంగా ఏంటంటే ఒకే రకంగా ఒకే తీరుగా అందరికీ జరగాలన్న ఉద్దేశంలో దానికి సంబంధించిన వస్త్రాలన్నీ కానీ పూజా కార్యక్రమాలు పూజా సామాగ్రి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తామన్నాం. అది ఒకే తీరుగా ఉంటే ఒక పద్ధతిగా ఉంటుంది, బాగా కనపడుతుంది. అంతేగాని ఇది కమర్షియల్ కాదు, క్రిస్టల్ క్లియర్. రామ దర్శనం ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ కార్యక్రమం షష్ఠి పూర్తి కార్యక్రమం అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అంటే లంచ్ మనం వివాహ భోజనం అయిన తర్వాత 4 నుంచి 5 గంటల వరకు ఒక ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశాము. దంపతులకు ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక దర్శనం చేయించాము.
మేము చేపిస్తాము, మేమే దగ్గరుండి చేపిస్తాము. ఆ లైను వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, లేదా కొందరు నడవలేని వాళ్ళు కావచ్చు, దాన్ని కూడా వీల్ చైర్స్ లాంటి తగిన ఏర్పాట్లు చేసి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశాము వాళ్ళు ఒకరికి. ఎందుకంటే కామన్ మ్యాన్లో అందరు దాంట్లో నుంచి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళతో టెంపుల్ వాళ్ళతో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేసాము. 4 రోజులు అంటే చాలా పెద్ద కార్యక్రమం సార్. 4 రోజులకి వాళ్ళు అక్కడ 4 రోజులు వాళ్ళు ఉండాలనుకుంటే కూడా 4 రోజులకు ఉండేందుకు భోజన సదుపాయాలు 4 పూటల భోజనాలు పెడుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. సేవకులకు కూడా ఫ్రీగానే పెట్టేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన దంపతులకు, ఎందుకంటే కొందరు తక్కువ ఉంటారు, కొందరు ఎక్కువ ఉంటారు, అది వాళ్ళ ఇష్టానికి సంబంధించింది. కానీ మా దృష్టిలో అందరు కామన్. మీరు కోటీశ్వరుడు కావచ్చు, 10,000 రూమ్లో కొన్ని రూమ్లు ఉన్నాయి, 10,000 కూడా దొరికేటివి కూడా ఉన్నాయి. బట్ మా ఉద్దేశం అది కాదు. మీరు అక్కడ ఉంటారంటే మీ ఇష్టం. మాతో వస్తే మాత్రము అందరం ఒకే తీరు దాంట్లో ఉంటాం. ఇట్స్ బడ్జెట్ హోటల్, స్టాండర్డ్ హోటల్, 3 స్టార్ కేటగిరీ, దాన్ని బడ్జెట్ హోటల్ అంటాం మనం. అందరికీ స్టాండర్డ్స్ అన్నమాట. బేసిక్స్. మళ్ళీ నువ్వు ఒకటి నేను ఒకటి, నువ్వు తక్కువ మేము తక్కువ, అట్లాంటిది ఏం లేదండి. అందరికీ అదే టిఫిన్ ఉంటుంది, అందరికి అదే లంచ్ ఉంటుంది, అందరికి అదే డిన్నర్ ఉంటుంది, అందరికి అదే తీర్థ ప్రసాదాలు ఉంటాయి, అందరికి అవే దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు ఉంటాయి, అందరికి అదే రకమైన మంగళ స్నానాలు ఉంటాయి. ఏం మార్పులు ఉండవు. బేసిక్గా షష్ఠిపూర్తి అంటేనే ఒక పెద్ద మహోత్సవం సార్. జనరల్గా అందరూ కూడా చేసుకోవాలని వాళ్ళకి తప్పని ఉంటుంది. అట్లాంటిది మీ మదిలోకి రావడానికి కారణం ఏంటి సార్? మేము నైమిషారణ్యంలో సామూహిక సత్యనారాయణ చేస్తున్నప్పుడు పెద్దలందరూ వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు, మంచి ఫ్యామిలీస్ అన్నీ వచ్చాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయండి అని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కొందరు ఎక్స్ప్రెస్ చేసినవి ఏంటంటే ఇలాంటి కార్యక్రమం షష్ఠిపూర్తి కార్యక్రమం చేయమని కొందరు అనడం. నాకు కూడా అనిపించింది, ఎంతసేపు మన పిల్లలు అందరు దూరంగా వెళ్ళిపోవడం, 60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఉండకపోవడము, తల్లిదండ్రులు వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము, ఇక్కడ వాళ్ళకంటూ ఒకటి చేయలేకపోవడము, ఇంత పెద్ద ఏజ్ వచ్చినాక కూడా వాళ్ళ లైఫ్ అంతా ఎంతసేపు పిల్లల కొరకే చేశారు. అమెరికాలో సెటిల్ అయ్యారు, అక్కడ సెటిల్ అయ్యారు, ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ తల్లిదండ్రులను చూసి వీళ్ళని సంతోషపెట్టే కార్యక్రమం అంటే ఏముంది? ఒకే ఒకటి, ఎప్పుడన్నా మా పిల్లల బర్త్డే చేసుకుంటారు, అక్కడికి రండి, అవునా, మీరే రండి, మా పిల్లల బర్త్డే. అంతేగాని తల్లిదండ్రులకు ఏమైనా చేద్దామన్న ఒక ఆలోచన అయితే ఈ పిల్లలకి ఈ మధ్యలో రావట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా మనసుకు అనిపించింది ఇది. ఈ తల్లిదండ్రులను ఒకసారి మనం గుర్తు చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి అది తెలుస్తుంది కదా, తల్లిదండ్రుల బాధ్యత అంటే ఏంది, వాళ్ళకంటూ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళు గత 50 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఉందో లైఫ్ అంతా పిల్లల కొరకే చేసుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళకంటూ ఏం చేయలేదు. ఆ పిల్లల్లో ఒక మార్పు రావాలి, ఆ పిల్లల్లో ఒక ఆలోచన రావాలి, మా పేరెంట్స్ కూడా ఒక చిన్న కార్యక్రమం చేయాలి అన్న ఆలోచన రావాలన్న ఉద్దేశంతో మా మనసులోకి వచ్చింది. అదే ఈ ఉగ్రరథ శాంతి షష్ఠిపూర్తి మహోత్సవం. సూపర్ సార్. ఈ షష్ఠిపూర్తి కార్యక్రమం కంటే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ అనేది ఎలా వచ్చింది మనసులోకి అనేది ఈ విషయాన్ని నేను మీకు ముందు చెప్పాలి. షూర్ సార్, చెప్పండి. నేను ఒక కార్యక్రమం చేద్దామని చెప్పేసి ఏఆర్సి లవకుష్ గారి దగ్గరికి వెళ్ళాను. దాని డైరెక్టర్ డాక్టర్ లవకుష్ ద్వివేది అని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, నేను రెకాన్ ఇంటర్నేషనల్ ద్వారా చేసిన మొత్తం ప్రోగ్రామ్స్ చూసేసి అన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా చేయగలిగావు, నీకు ఇంత అన్ని టూరిజం వాళ్ళు ఇంత ఎలా నీకు సపోర్ట్ చేశారు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే నేను ఆశ్చర్యపోయా. అవును కదా, లిస్టు చూస్తే పెద్ద లిస్టులు అన్నీ అవే ఉన్నాయి నాది. నేను ఎప్పుడు నేను ప్రశ్నించుకోలేదు, అవకాశం వచ్చింది చేసుకుంటూ వెళ్ళాను. అయినప్పుడు ఇలా మాకు అవకాశం వచ్చింది సార్, నేను చేసుకుంటూ వెళ్ళాను. క్యాజువల్గా మాట్లాడిన తర్వాత మేము అవకాశం ఇస్తే ఇంకేం చేస్తామని అడిగాడు. నేనేమన్నాను, మా తెలుగు వాళ్ళు చాలా అన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తెలుగు వాళ్ళ కొరకు ఒక ప్రత్యేక నిర్మాణం కానీ ఏదైనా నేను చేయగలను సార్, ప్రత్యేక ఏర్పాట్లు చేయగలను. ఇంకా మీకు టూరిజంలో పెంచడానికి, పిలిగ్రిమేజ్ పెంచడానికి, స్పిరిచువల్ యాక్టివిటీస్ పెరగడానికి, యూపీకి తోడయ్యే ఎకానమీ పెరగడానికి ఏమైనా కార్యక్రమాలు చేయగలను సార్ నేను చెప్పాను అనమాట. అప్పుడే మాకు ఒక ఆలోచన వచ్చింది, అదే ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్. అప్పుడు అతన్ని నేను అడిగాను అనమాట, సార్ ప్రోగ్రామ్స్ ఇన్ని మీరు రాముడు గురించి ఇంత రీసెర్చ్ చేస్తున్నారో, దానికి మీరు డైరెక్టర్గా ఉన్నారు కదా, రాముడు గురించి ఇంత డీప్ మీరు ఆల్రెడీ రీసెర్చ్లు కూడా చేశారు, నాదొక చిన్న డౌట్ సార్, వాట్ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రామ
ఆ రోజుల్లో ఏం అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఆయన ఇంత గొప్పవాడయ్యాడు. అవును. ఏ సీఎం అయినా ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేశాడు, మాకు అది చేశాడు, ఇన్ని అంటాం కదా. వాట్ హీ హాస్ డన్ దట్ మచ్. పబ్లిక్లో ఇలా రావడానికి, రామరాజ్యం రావాలి, రామరాజ్యం కావాలి, రాముడే కావాలి అనడానికి వాట్ హీ హాస్ డన్, వాట్ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ అని అడిగాను. అప్పుడు ఆ క్వశ్చన్కి ఆయన కొంచెంపడి నీలాంటి వాళ్ళు ఇంకా ఆలోచించి ఇంకా మీరు టూరిజంను పిలిగ్రిమేజ్ని డెవలప్ చేయడానికి ఆలోచించండి అని, అప్పుడు మీకు కొంత ల్యాండ్ కావాలంటే నేను ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పారు. ప్రభుత్వ ల్యాండ్ ఇప్పిస్తాను, మీరు ఇంకేం చేయగలరు పబ్లిక్ వరకు అయోధ్యలో అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి ఉద్భవించిందే మా రామరాజ్య కల్చర్ ట్రస్ట్. దానికి తోడు ఇలాగే నైమిషారణ్యంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. అప్పుడు ఒక కృష్ణానగర్లో ఒక డైలీ లేబరర్ లేడీ, రోజువారీ కూలి, ఆమె నన్ను అడిగింది, సార్ మేము 30 మంది ఉన్నాం సార్, మేము పేదవాళ్ళం, రోజు కూలీలం, అడ్డ మీద కూలీలం, కృష్ణానగర్ హైదరాబాద్లో మేము కూలీలం, మేము 30 మంది రోజు 1000 రూపాయలు కూలీకి వెళ్తాము, రోజుకి ఇంత 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 మేము జమ చేసుకొని మీకు ఇస్తాము, మా కొరకు ఏమైనా చెయ్యండి సార్ అని అడిగింది. అప్పుడు నేను ఈ ఆశ్రమం కట్టాలి అన్న ఆలోచన ప్రభుత్వం వారికి చెప్పడం, వాళ్ళు కొంత సహకరించడం జరిగింది. అప్పుడు నేను ఆశ్రమం కట్టాలని నిర్ణయించుకున్నాను. అయోధ్యలో ఆశ్రమం కట్టాలని, తెలుగువారి కొరకు. ఆ కామన్ మెన్లో ఆ ఉమెన్లో లేడీ, షీజ్ అ విడో, ఆ విడో ఆమె ఆలోచన నుంచి కూడా మాకు నిజంగా హార్ట్ టచ్ అయింది. షీ టచ్డ్ మై హార్ట్. అప్పుడు అనిపించింది, అరే మనము వై డోంట్ వీ డూ సంథింగ్ అనిపించి, సరే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళని అడిగితే డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు అప్పలనాయుడు గారితో మేము వెళ్ళినప్పుడు కూడా యోగి గారిని అడిగామన్నమాట, తెలుగు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్, హిందీ చదవడం ఇబ్బంది అవుతుంది, ఊరి పేర్లు కూడా ఇబ్బంది అవుతుంది, ఇది ఏమన్నా దానికి ఏర్పాట్లు చేయండి అంటే, జస్ట్ 1 వీక్ లోపల ఉర్దూ పదాలని తీసేసి రోడ్ల మీద తెలుగు బోర్డులు రాపిచ్చాడు. ఎప్పుడు సార్? అయోధ్య నుంచి వారణాసి రోడ్లో యోగి గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ఉర్దూ బోర్డు తీసేసి తెలుగు బోర్డు రాపిచ్చాడన్ని. కుంభమేళా టైంలో యోగి గారు జస్ట్ విత్ ఇన్ 10 days మొత్తం వచ్చేసాయి అప్పుడు మీడియాలో. సూపర్ సార్. ఎందుకంటే తెలుగు వాళ్ళు దాదాపు దక్షిణ భారతం నుండి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కుంభమేళకి వెళ్ళారు. చాలా కన్ఫ్యూజ్ అయినారు జనాలు. ఆటోలో వెళ్ళారు, తెలుగు ఆటోలో వచ్చారు, ఆటోలు వచ్చాయి, హైదరాబాద్ నుంచి ఆటోలు వచ్చాయి. ఆలోచించండి, ఉన్నా కదా, మామూలు విషయం కాదు. అప్పుడు నాకు మనసులో కనిపించింది, వీలైన త్వరగా అక్కడ మనం ఆశ్రయం కంటే కామన్ మెన్కి ప్రతి ఒక్కరు, కామన్ మెన్ కాదు ఎవరైనా సరే ఉండగలగాలి అనే ఆలోచనతో అక్కడ ఆశ్రమం కట్టాలనుకున్నాము. ఆ నిర్ణయం తీసుకున్నాము. దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. దానికంటే ముందు ఈ 1008 జెంటల్ బ్లెస్సింగ్స్తోని చేయాలన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వావ్, సూపర్ సార్, చాలా మంచి ఐడియా సార్. ఎందుకంటే ఈ షష్ఠి పూర్తి మహోత్సవం అనేది పెద్దవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత బలంగా ఉంటుంది. ఇంకా సంకల్ప బలం బాగుండాలి, మనం అనుకుంటే చేయగలగాలి. రామభద్రాచార్య గారి ఆశీర్వాదం, ఆయనను కూడా కలిసాము. అసలు ఆలోచన ఎలా వచ్చింది అన్నారు. ఆయన ఆ మాట అనేసరికి నాకైతే జవాబు కూడా రాలేదు. అన్నదాన చిదంబర శాస్త్రి గారు అయితే అసలు ఏ పూటకైనా ప్రతిరోజు మాకు వెన్నంటి ఉండి ఎంతవరకు వచ్చింది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అన్నదాన చిదంబర శాస్త్రి గారికి. ఎంత చెప్పినా తక్కువనే, ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో ఎవ్రీ యాంగిల్లో ఆయన ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇంకేమైనా కావాలంటే చెప్పండి, ఈజ్ సపోర్టింగ్. చాలా బాగుంది. ప్రతి క్షణం ఏ చిన్న అవసరం వచ్చినా నాకు చెప్పండి అని చెప్పేసి ఆయన చేశారు. ఇంకొక అతను చల్లా శ్రీనివాసరావు గారు అని చెప్పేసి అన్నదానం చేస్తుంటారు. ఆయన కూడా మన రామజన్మభూమిలో అయోధ్యలో ఎవరు వచ్చినా సరే, తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆయన దగ్గర లేదు, ఏ రాత్రి వెళ్ళినా కూడా ఆయన దగ్గర భోజనం ఉంటుంది. ఆయన వైఫ్ పేరు గాయత్రి అనుకుంటాను. గాయత్రి గారు, ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం అది. అసలు ఎలా జరుగుతుందో నాకే ఆశ్చర్యం వేసింది. అన్నపూర్ణాదేవి అంటారే, అలా ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర భోజనం లేదు అనేది ఉండదన్నమాట. అలా సర్వ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు అలా వడ్డించగలుగుతున్నారు. అంత సదుపాయం ఇవ్వడం అంటే జనరల్గా ఎంత ఏదైనా కూడా ఏదో ఆశ్రమంలో కానీ హాస్టల్లో కానీ అయ్యో అయిపోయిందండి అనే ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అయిపోయింది అనేది ఉండదు. ఆయన కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. భారతదేశం లింకింగ్ చేశారు సార్ నైమిషారణ్యం కాకుండా. వారణాసిలో
10 రోజుల ప్రోగ్రాం కార్యక్రమం చేశాను, సాంస్కృతిక కార్యక్రమాలు. దాదాపు 600 మంది పైన వచ్చారు. అప్పుడు కూడా అందరికీ అవకాశం ఇచ్చాను. అలాగే హరిద్వార్ గంగా పుష్కరాల్లో వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత కోఆపరేట్ చేశారు. వాళ్ళ సపోర్ట్తోని హరిద్వార్లో కూడా 10 రోజుల ప్రోగ్రాం చేశాను. 650 మంది నాకు ఆర్టిస్టులు వచ్చారు అప్పుడు కల్చర్ ఈవెంట్కి. అక్కడ కూడా చేయగలిగాను. అలాగే తిరుపతిలో 50 మంది అనాథ పిల్లల్ని రీసెంట్గా పోయిన నెల ఆగస్ట్ నెలలో వాళ్ళని ఎలాంటి ఖర్చు లేకుండా నేనే వాళ్ళని తీసుకెళ్ళి దర్శన భాగ్యం కల్పించాను. కరీంనగర్ నుంచి వచ్చారు, చాలా సంతోషం వేసింది. వాళ్ళందరికీ కూడా ఉచిత దర్శన భాగ్యం కల్పించాను. ఓకే, రీసెంట్ న్యూస్లో చూసాను సార్, ఇది అందరూ అనాథలే, చాలా సంతోషం. ఎంతోమంది లైఫ్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్, డ్రీమ్స్ని. అలాగే నెక్స్ట్ కార్యక్రమం ఒకటి ఉంది మనకి, హన్సంగ్ వారియర్స్ అనేది. ఇంకా కనపడని వీరులు చాలామంది ఉన్నారు. ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ నుంచి కూడా మనకి వారియర్స్ ఉన్నారు, పోరాట వీరులు ఉన్నారు. మనకి స్వాతంత్రం కొరకు పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు. సో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతో మందిని, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. ఆ కార్యక్రమం కూడా త్వరలో చేయబోతున్నాము. వాళ్ళన్నీ కూడా పుస్తకాలు ప్రింట్ చేయబోతున్నాము. రాష్ట్రంలో ఉన్న తెలుగు పిల్లలందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నాము మా రామరాజ్య కల్చర్ ట్రస్ట్ ద్వారా. సూపర్ సార్, ఎందుకంటే ఇది జనరల్గా నాలాంటి వాడికి ఒక హిస్టరీ ఎంతూజియాస్ట్ ఎవరైతే పిల్లలకి ఉచితంగా ఒక మోనోగ్రాఫ్ తయారు చేయబోతున్నాము. అది త్వరలోనే జరుగుతుంది. అది జరగగానే పిల్లలందరికీ దాదాపు 70-80 లక్షల పిల్లలు ఉన్నారు. వీలైనంత వరకు అందరికీ చేరే ఏర్పాటు చేస్తున్నాము. దానికి అక్కడ కల్చర్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ప్రొఫెసర్ అనిల్ గారు అని ఉన్నారు. ఆయన కొంత సహకారం అందించారు. సో దానికి మాధవ్ నాయుడు గారు మా సెక్రటరీ, ఆయన ఇలాంటివి ఎడ్యుకేషన్, ప్రత్యేకించి ఎడ్యుకేషన్ దాంట్లో మాత్రము వెనకం చేయొద్దు, ఇంకా మనం ఏం చేయాలంటే అది ముందు చాలా స్పీడ్గా చేసేద్దాం అంటారు మాధవ్ నాయుడు గారు. నేను, మాధవ్ నాయుడు గారు ఇంకో కార్యక్రమం కూడా చేశాము. అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో బ్రిటిషర్స్కి మంప అనే గ్రామంలో పట్టుబడ్డాడు. ఆ గ్రామంలో 18 ఫీట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహము పెడుతున్నారు. అది పెడితే మంప అనే ఎక్కడైతే పట్టుబడ్డారో అక్కడ ఆ చెరువు దగ్గర పెట్టారనమాట, టూరిజం డెవలప్మెంట్ కొరకి. ఇప్పుడు అంటే రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది అది. ఆ స్టాచ్యూ పెడదాం అనుకున్నారు. ఆ విగ్రహ ఆవిష్కరణ టైంలో సరిగ్గా డబ్బులు లేక వాళ్ళది ఆగిపోయింది. అప్పుడు మాధవ నాయుడు గారు, నేను ఇద్దరం డబ్బులు ఇచ్చి ఆ విగ్రహాన్ని కంప్లీట్ చేపించి, అందరికంటే హైయెస్ట్ పెయిడ్ అనమాట, ఫిగర్ చెప్పకూడదు, హైయెస్ట్ పెయిడ్ మేము ఇద్దరం ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసామన్నమాట. ఆ విగ్రహాన్ని నిలబెట్టాము. అది అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు. అప్పుడు మేమే చేసాము. వాళ్ళు కూడా, లోకల్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మాకు కూడా అది ఒక మరవలేని అనుభూతి, మంచి అనుభూతి అది మాకు. చాలా అద్భుతంగా ఉంది సార్. మీ జర్నీ చూస్తుంటే నాకు విదేశాల్లో చేశారు, దేశంలో చేశారు, మళ్ళీ మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తిస్తున్నారు. ఆర్ఫన్స్ కూడా మీరు అవకాశం ఇచ్చాను. ట్రైబల్స్లో ఉన్న మన మన్యం వీరుని కూడా మీరు గుర్తించారు. అది చేసాము, అది కూడా చేసాము. చాలా ఆనందం సార్. అది మంచి కార్యక్రమం చేసాము. అది కూడా ఘంటసాల కార్యక్రమం చేద్దామని కూడా అమౌంట్ కూడా శాంక్షన్ చేయించాను. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకరించలేదు. అప్పుడు ఉన్న ప్రభుత్వము వాళ్ళు సహకరించలేదు, చేయలేకపోయాము. ఇంకా అప్పుడు మాధవ్ నాయుడు గారు ఉన్నారు, ఏం చేయగలము, వాళ్ళు కోఆపరేట్ చేయండి అనేది డ్రాప్ అయిపోయాం. శాంక్షన్ చేయించుకున్నాం. మంచిగా కార్యక్రమాలు చేయాలనుకుంటే చాలా ఉన్నాయి ప్రభుత్వంలో. అవును సార్, యాక్చువల్లీ ప్రభుత్వం చేస్తే సరిపోతుంది సార్. ఇక్కడ ఒక మీరు విషయాన్ని గమనించాలి, ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం దగ్గర మనుషులు కూడా ఉండాలి, స్టాఫ్ కూడా ఉండాలి కదా. అంత స్టాఫ్ మెయింటైన్ చేయాలి. ఒక ప్రోగ్రాం కొరకే అంతమందిని పెట్టాలి అంటే అదొక ఇబ్బందికర పరిస్థితి, చేయలేం కదా. అందుకని ఏం చేస్తారంటే మనలాంటి ఎన్జిఓ సంస్థలకి అవకాశం ఇస్తారు. ఆ ఎన్జిఓ సంస్థ దాంట్లో నేను ఒకరిని. ఇప్పుడున్న జనరేషన్, లేటెస్ట్ జనరేషన్లో ఒక సాంస్కృతిక కార్యక్రమం కానివ్వండి, ఇలాంటి వెల్ఫేర్ ప్రోగ్రాంలోకి వచ్చి ఎంతమంది డెవలప్ అయ్యి ఏమైనా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఇటు రావట్లేదు.
ఎంతసేపు కమర్షియల్ గురించి ఆలోచిస్తుంటారు. అవును సార్. నాకేమొచ్చింది, నేనేం చేయాలి, నాకేమొచ్చింది. ఎంత ఏమొచ్చినా సాటిస్ఫాక్షన్ అయితే రాదు కదా. నీకు ఎక్కువ డబ్బులు వచ్చాయంటే పిజ్జానో బర్గరో తినేస్తావు, లేదా విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తావే తప్పితే దాని తప్ప ఇంకేమైనా చేయగలవా? ఇప్పుడున్న యూత్ ఎవరైనా మా నాన్నగారు నా ఒక అమ్మగారు ఇది చేశారు, నా బర్త్డే చేశారు, వాళ్ళ బర్త్డే చేస్తానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు. చాలా 1%, ఓన్లీ 1%. 145 కోట్ల జనాభాలో 1%. మరి మిగతా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో అలాంటి ఆలోచనలతోనే మేము ఇలాంటి సామూహిక కార్యక్రమం చేసి ఉగ్రరథ శాంతి కార్యక్రమం, షష్ఠపూర్తి కార్యక్రమం చేస్తే ఎస్ మీ పేరెంట్స్ మీకున్నారు అని ఒక గుర్తింపు చేయడం కొరకు మేము నిర్ణయించుకున్న కార్యక్రమం ఇది. చాలా అద్భుతం సార్. అందుకని ఇలాంటి సమాజానికి అది అవసరం సార్. ఇప్పుడు అది చాలా అవసరము. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అంటున్నారు, మేము చూసిన జనరేషన్ జెన్జీ జనరేషన్ అంటున్నారు. వాళ్ళకి కంప్లీట్ కల్చర్కి దూరం వాళ్ళు. అట్లాంటిది ఫ్యామిలీ పెళ్ళి వద్దంటున్నారు, ఫ్యూచర్ లేదు, ఏది లేదు, డింకో కల్చర్ అని కొత్త కొత్త కల్చర్లు వస్తున్నాయి. ఇట్లాంటి దాంట్లో మీరు షష్ఠపూర్తి అని చెప్పి తీసుకొస్తే ఒక అంటే ఒక ఆదర్శంగా కనిపిస్తుంది. అరే ఈ కల్చర్ ఉందా మన దగ్గర. అదే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి. ఆ రోజుల్లో పెళ్లి చూపులు అంటే అందరి పెద్ద మనుషుల మధ్య జరిగేది. అవును సార్. ఇప్పుడు పెళ్లి చూపులు అంటే మాల్స్లో జరుగుతుంది, కెఫే సెంటర్లో జరుగుతుంది, ఏమో కేఎఫ్సి సెంటర్లు అలాంటి సెంటర్లలో జరుగుతున్నాయి. మీరు వినే ఉంటారు, బహుశా మీ పేరెంట్స్ కూడా చెప్పే ఉంటారు, లేదా బయట ఎక్కడైనా విని ఉంటారు. ఒక చిన్న శాస్త్రం ఉంది, గతికితే అతకదనేది. అందుకే ఇప్పుడు అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కలుస్తున్నారు, తింటున్నారు, దాని తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో విడిపోతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు. మీరు చూడండి. అంటే దీని వెనుక అంతేమేంటి సార్? అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే పెద్దల సమక్షంలో జరిగేది ఒక గౌరవం అంటూ ఉంది. అప్పుడేంది, ఈ పెళ్ళికి ఒక రెస్పెక్ట్ అంటూ ఉంది, వివాహ బంధానికి ఒక రెస్పెక్ట్ అంటూ ఉంది, రైట్? అప్పుడు ఏమనుకుంటుండే, ఇప్పుడు మా నాన్న ఉన్నారు, పెళ్ళి అనగానే ఫస్ట్ ఇంట్లో పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంట్లో ఉన్న కుటుంబంలో మీ నాన్నకంటే మీ పెద్దనాన్న ఉందనుకోండి, ఫస్ట్ మీ పెద్దనాన్న దగ్గరికి వెళ్తుంది. తర్వాత మీ చిన్నాన్న ఉందనుకోండి, చిన్నాన్న దగ్గరికి వెళ్తుంది. మీ మేనత్తలు ఎవరున్నారంటే ముందు అత్త మేము ఇట్లా అనుకుంటున్నాము, మరి ఎట్లుంటుంది, నువ్వు ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా చాలా ఉండేటివి మనకి. అవునా? ఇప్పుడు మీ అన్నయ్యలే ఉన్నారు, అన్నయ్య మరి ఇట్లా నాకు అవకాశం వచ్చింది, ఏం చేద్దాం అంటే అప్పుడు అవునరా, అవునా, అలా అని వాళ్ళు ఒక సలహా ఇచ్చేవాళ్ళు, అందరు కలిసి కూర్చునేవాళ్ళు. కూర్చున్నప్పుడు ఎలా బాగుంటుంది. మీరు అప్పుడు విడిపోవాలన్నా కూడా వీళ్ళందరి సలహాతోనే విడవలసిన పరిస్థితి వచ్చింది, లేదా కలిసి ఉండే పరిస్థితి ఉండేది. విడిచేది అనేది రాలేదు చూడండి మీరు, ఎందుకంటే అందరు కలిసి ఉన్నారు కదా. ప్రతి ఒక్కరు అప్పుడున్న దాని ఇంపాక్ట్ చాలా ఉంది, ఆ రిలేషన్షిప్ ఇంపాక్ట్ ఉంది. అది పెద్దనాన్న కావచ్చు, ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి అది పెద్ద మామయ్య అని కానీ, ఇక్కడ ఇది కానీ ఎవరు చూసినా కూడా ఇంతమంది చెప్పేసరికి సైలెంట్ అయిపోయి, అవును కదా, కాంప్రమైజ్ అయిపోయి చిన్న చిన్న విషయాలకి జీవితం విడిపోకపోవాలన్నా అనే దాంట్లో వాళ్ళు ఉండి మంచిగా ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్తో కూర్చునాల్సిన అవసరం లేదు. నేను నేర్చుకున్న నా ఇష్టం, నేను తెలుసుకున్నాను, ఆమెకి ఇంత జీతము, నాకు ఇంత వస్తుంది, మాకు ఇంత డబ్బులు వస్తాయి అని లెక్కలు వేసుకోవడం, మళ్ళీ పెళ్లి పెటాకడవడమే చూస్తున్నాం. కానీ ఎక్కువ పర్సెంటేజ్ అదే ఉంది కదా, చూస్తున్నారు కదా. ఏది తక్కువ ఉందో అన్నీ అవే ఉన్నాయి. అప్పుడు రిలేషన్షిప్ ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఏమంటున్నారు జనరేషను, మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి అంటున్నారు. అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా చెప్పనిచ్చే పరిస్థితి కూడా లేదు. అప్పుడు అట్లుందా? ఏది జరిగినా, ఏ ఇన్కన్వీనియన్స్ జరిగినా కూడా ఫస్ట్ పెద్దోళ్ళ ముందు మాట్లాడిన తర్వాత మీరు ఇలా చేయండి అంటే సరేలేండి, నువ్వు అలా అనకు, నువ్వు ఇలా చేయకు, ఇదే కదా. ఇద్దరికి ఆ మాట చెప్పేసరికి సరే అని కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అయిపోయి మళ్ళీ ఉండేవాళ్ళు మంచిగా. ఇప్పుడెక్కడ పేరెంట్స్ నువ్వు ఇన్వాల్వ్ కాక అంటున్నారు. పెళ్ళి అనగానే ఏం చేస్తున్నారు, పేరెంట్స్కి చెప్పడం కాదు, ఎవడు బాగా చేస్తున్నాడు, ఎవడు తక్కువలో చేస్తున్నాడు, ఎవడు ఫోటో షూట్ చేస్తున్నాడు, ఎవడు ఫుడ్ బాగా వండుతున్నాడు, ఎవడు సర్వ్ చేస్తున్నాడు, ఎవరితో ఏం చేస్తే అంతా ఈ రీల్స్ చూడడము, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు, ఆన్లైన్లో పెళ్ళిళ్ళని ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఈ మధ్యలో చూస్తున్నాం కదా. అంతే, ఆన్లైన్ లాగా ఏమైంది, వైఫై అయిపోయిందంటే అయిపోతుంది. ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అన్ని కట్ అయిపోయిందంటే కట్ అయిపోతుంది, వైఫై అయిపోయిందంటే కట్ అయిపోతున్నది, అలాగే అయిపోతున్నాయి జీవితాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత గొప్ప గుర్తు చేద్దాం, మళ్ళీ ఆ పవిత్రతను గుర్తు చేద్దామన్న ఉద్దేశంలో రామరాజ్య కల్చర్ ద్వారా ఫేజీ 8 పుణ్య దంపతులతో ఉగ్రరథ శాంతి షష్ఠపూర్తి కార్యక్రమం మహోత్సవం చేయబోతున్నాం. అది మా ముఖ్య ఉద్దేశం. నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా సార్ ఇంత పెద్ద మొత్తంలో చేయడం. ఇప్పటి వరకు అఖండ భారత్లో ఫస్ట్ టైం జరుగుతుంది. నాకు కూడా తెలియదు. ఇప్పుడు అంటే మన సీనియర్స్ చాలా మంది ఉన్నారు కదా,
వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే, అంటే రామభద్రాచార్య గారి దగ్గరికి వెళ్తే కూడా 1008 మంది పుణ్య దంపతులత, అబ్బా ఇప్పటి వరకు అది ఇలాంటి జరగలేదు అన్నారు. అంత పెద్ద 80 ఏళ్ళ మనిషి ఆ మాట అన్నారంటే బహుశా అయ్యే ఉంటుంది. మన అసలు మాధవ్ నాయుడు గారు కూడా అన్నారు 1008తో చేయగలమా అన్నారు. అయినా నేను ఎప్పుడు వినలేదు చంద్రశేఖర్, ఇంత మందితో మనం చేయగలమా అన్నారు. మా సెక్రటరీ గారు కూడా, ఆయన కూడా 75 ఏళ్ళు లేదు, చిన్నోడేం కాదు. అంటే అంత సీనియర్స్ గురించి నేను జనరల్గా చెప్తున్నాను. వాళ్ళు కూడా నేను ఎప్పటి వరకు వినలేదన్నారు. వాళ్ళే వినలేదంటే నేనే వింటాను. మన పాడ్కాస్ట్ ద్వారా కూడా చాలా మంది వాళ్ళ పిల్లలు ఎవరు చూస్తున్నారో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము, లేకపోతే వాళ్ళ తాతగారు ఎవరు ఉన్నా కూడా ఇది ఒక మంచి అవకాశం. పిల్లలకి ఒక కనువిప్పు కలిగే, నా పేరెంట్స్కి, నా తల్లిదండ్రులకి నేనే ఒక కార్యక్రమం చేయాలి. ఎప్పుడు నాకే బర్త్డే చేస్తున్నారు, నా పిల్లలకే చేస్తున్నారు, నా గురించే చేస్తున్నారు, కానీ నేను నా తల్లిదండ్రులకు చేయట్లేదు అనే ఒక భావన కలవాలి ఇప్పుడున్న జనరేషన్కి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు కదా. అది ఆ సంతోషం చెప్పలేంది. మీరు చూడండి, షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి వాళ్ళకి ఆ మూమెంట్ నుంచి. అమ్మయ్య, నా కొడుకు, నా పిల్లలు నన్ను గుర్తించారు, నా బాధ ఇప్పటికి అర్థం చేసుకున్నారు అనేది ఆ సాటిస్ఫాక్షన్. ఇన్ని ఏళ్ళ వాళ్ళు పడ్డ కష్టం అని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నీ కూడా మర్చిపోయి అక్కడి నుంచి వాళ్ళ జీవితం అంతా ఆనందమయంలో ఉండిపోతుంది. సూపర్ సార్, జరగాలని కోరుకుంటున్నాను సార్ భగవంతుని. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక అద్భుతమైన యజ్ఞాన్ని మీరు తీసుకున్నారు సార్ చేతిలోకి. సో సక్సెస్ఫుల్గా మీరు ఎట్లయితే ఈ విధంగా అయితే మీరు దాదాపు 170 కార్యక్రమాలు అయితే విజయవంతం చేశారు, అదేవిధంగా ఈ కార్యక్రమం మీ లైఫ్లో మర్చిపోయినంత గొప్ప అనుభూతిని మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మా వంతు కూడా మేము వానర సైన్యంలా మేము కూడా ఉండి మా వంతు చేస్తాం సార్ ఈ కార్యక్రమంలో. ఎందుకంటే మీరు ఇంత మంచి కార్యక్రమం చెప్పినప్పుడు నా మనసులో అనిపించిన మాట, దట్టు అయోధ్యలో అదొక మంచి అవకాశం. సో మనం ఎందుకు ఆ అవకాశం వదులుకోవాలనిపించి తప్పకుండా వస్తాం సార్. మా వంతు సహాయం సహకారం మేము ఇస్తాం సార్. మీకే కాదు, మీ మిత్రులు కానీ, మీ బంధువులు కానీ, ఎవరైనా సరే, ఆడ మగ అనే తేడా ఏం లేదు. మనమంతా హైందవులమే కాబట్టి మనం చేయగలిగిందంతా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగింది ఇద్దాం అందరం కలిసి. తప్పకుండా సార్, తప్పకుండా మంచి కార్యక్రమం చేద్దాం. మీ అందరూ కలిసి సక్సెస్ఫుల్ చేద్దాం మనము. జై శ్రీరామ్. అయోధ్య శ్రీరామ జన్మభూమిలోని రామ్ కథా పార్క్ లతా మంగేష్కర్ చౌరస్తా సమీపంలో సామూహిక ఉగ్రరథ శాంతి షష్ఠిపూర్తి మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1008 పుణ్య దంపతులతో జరిగే పవిత్ర వేడుకలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం. ప్రధాన కార్యక్రమాలు: శ్రీనివాస కళ్యాణం, దివ్య దాంపత్య ఉత్సవం, ఉగ్రరథ శాంతి కార్యక్రమం, అయోధ్య రామ దర్శనం, పవిత్ర యాత్ర, సరయూ నది తీరం వద్ద ప్రత్యేక పూజలు, శాస్త్రీయ నృత్యం, సంగీత ప్రదర్శనలు, వేదపారాయణ, హోమాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, అఖిల భారతీయ హస్తకళ మేళ మరియు స్వయ సహాయక సంఘాల ప్రదర్శనలు. భక్తి, సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనంగా జరిగే ఈ మహోత్సవంలో పాల్గొని జీవితాంతం మరవలేని జ్ఞాపకాలను పొందండి. వివరాలను స్క్రీన్పై చూపించిన ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.